అందరికీ నమస్కారం అండి. నిన్న ఉమ్మడి గుంటూరు జిల్లా అమరావతి బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించినటువంటి అండర్ 19 ఎస్జిఎఫ్ ఖోఖో జట్టులో నరసరావుపేట వశిష్ఠర్ జూనియర్ కళాశాల మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి పన్నీరు కృష్ణవేణి డాక్టర్ ఆఫ్ వీరయ్య అడిగొప్పుల మాచర్ల నియోజకవర్గం ఈ అమ్మాయిని సెలెక్ట్ చేయడం జరిగింది మన వశిష్ఠ జూనియర్ కళాశాల తరపున బాలికల విభాగంలో. అండ్ అలాగే బాలురు విభాగంలో కొండావతు ఆంజనేయుల నాయక్ సన్ ఆఫ్ శోక్లా నాయక్ శ్రీరాంపురం తండా మాచర్ల నియోజకవర్గం మన కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి తను సెలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ అలాగే వీళ్ళు కేవలం అతి తక్కువ సమయం ఉన్నప్పటికీ మా కళాశాల యువ కోచ్ వై సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో కోచింగ్ తీసుకోవటం, నిన్న ఏదైతే ఈ సెలక్షన్లో పిల్లలు కాలేజ్ తరపున వెళ్ళి పార్టిసిపేట్ చేయటం, అలాగే జట్టుకి ఎంపిక అవటం అనేది నిజంగా అభినందనీయం. వీళ్ళని మనస్ఫూర్తిగా కళాశాల తరపున, అలాగే మా చైర్మన్ మద్దులు కోటేశ్వరరావు గారు, వైస్ చైర్మన్ నర్రా శేషగిరిరావు గారు, అలాగే మా డైరెక్టర్లు నల్లపాటి శ్రీకాంత్ గారు, బవిర్శెట్టి మదన్ రాజారావు గారు, మా కళాశాల ప్రిన్సిపల్ కంబంపాటి శివనాగేశ్వరరావు గారు, ఇంకా మా కోచ్ వై సురేష్ బాబు గారి తరపున అందరి తరపున కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుస్తున్నాం. ఈ క్రీడలు అనేటువంటివి చదువుతో పాటు మేము మొదటి నుంచి పిల్లలకి చెప్పినట్టుగానే చదువుతో సమానంగా క్రీడల్ని ప్రోత్సహించడం అనేది మా అభిమతం. ఎందుకంటే ఇంటర్మీడియట్ విద్యా విధానం కొంత ఎటువంటి ఒత్తిడి లేకుండా చదువుకుంటే మంచి ఫలితాలు సాధిస్తాయనే ఉద్దేశంతో మేము చదువుతో సమానంగా నిరంతరం క్రీడల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. అలాగే రేపు సాఫ్ట్ బాల్ పోటీలకు కూడా మన గుంటూరులో జరగబోతున్నాయి. సో వీటికి కూడా మన కళాశాల తరపున పిల్లలు వెళ్ళి పాల్పంచుకోవడం కూడా జరుగుతుంది. సో తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ క్రీడల్లో తప్పకుండా విద్యార్థులందరూ కూడా వశిష్ఠ జూనియర్ కళాశాల నుంచి ఖచ్చితంగా పోటీల్లో పాల్పంచుకోవటం, అలాగే గెలుపులో కీలకమైన పాత్ర ఖచ్చితంగా పోషిస్తారని, దానికి తగ్గట్టుగా యాజమాన్యం పిల్లలకి డైట్ ఫుడ్ కానీ కోచింగ్ కానీ ఎక్కడ ఆర్థికపరమైనటువంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా నిరంతరం ప్రోత్సహిస్తుందని మరొకసారి ఈ సందర్భంగా అందరికీ తెలియపరుస్తున్నాను. ధన్యవాదాలు.